సంవత్సరాలు పంట పొలాలు ఎండిపోయిన బాధ్యులు ఎవరు? 10 సంవత్సరాలకు రాజ్యం ఇది. మీరు ఇక్కడ శాశ్వతమైన సాగునీరు నీళ్ళు తీసుకురాకుండా, శాశ్వతమైన తాగునీరు నీళ్ళు తీసుకురాకుండా 31 గంటలు మీరే దీక్ష చేసి ఏ ఒక్క రైతన్న ఈ 10 సంవత్సరాలు చనిపోతే మీరు పరామర్శించిందా? రైతు కుటుంబాన్ని ఆదుకునే విధంగా కుటుంబాన్ని అండగా ఉన్నారా? మీరు శాసనసభ్యుడిగా విప్పుగా చెప్తున్నా, మా రైతులకు మనవి చేస్తున్నా, మా పాత్రికేయ మిత్రుల ద్వారా మనవి చేస్తున్నా, ఏ ఒక్క సెంటర్ కాడ వడ్ల కొనుగోలు కాడ ఎలాంటి కటింగ్ పెరిగిన ఏ ఇబ్బంది పెట్టినా కూడా మీరు అధికారుల దృష్టికి తీసుకురండి, మా దృష్టికి తీసుకురండి, మేము స్వయంగా వచ్చి పరిష్కారం చేస్తాం. రైతుని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో ఏ అధికారి చేసినా ఊరుకున్న ప్రసక్తి ఉండదని చెప్తున్నాం. ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ఏదైతే రాష్ట్ర సివిల్ సప్లై శాఖ, మార్కెటింగ్ శాఖ, జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో బట్టి ఏ ధర అయితే మద్దతు ధర నియమించిందో మద్దతు ధర ప్రకారం వడ్ల ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్క రైతు కూడా నేను చెప్తున్నాం, మా పార్టీ మిత్రులందరూ కూడా మేము మనవి చేస్తున్నాం, సవినయంగా మనవి చేస్తున్నాం. మిత్రులు ప్రతి ఒక్క రైతుకు కాంట పెట్టి జోకినాక ట్రక్ స్లిప్ ఆయన అక్కడ గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ చేసిన ట్రక్ స్లిప్ మాయం చేసి ఆడ ఇక్కడ కొడు జోకి మళ్ళీ మిల్లర్ దగ్గర మిల్లర్ ఇంకో జోకి మళ్ళీ 4 రోజులు పైసలు ఇంకో అకౌంటే కాదు. మేము కాంట కాడ ఏ యొక్క కాంట వడ్ల వైపు జోకుతామో ఆ వడ్ల యొక్క ట్రక్ ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్కు ఆ ట్రక్ స్లిప్ ఏదైతుందో మేము రైతుకి ఇస్తాం. ఇలా మాజీ ముఖ్యమంత్రి వచ్చి పరామర్శిస్తుండే. ఎందుకు పరామర్శిస్తుండే? మన 10 సంవత్సరాల అధికారం ఉన్నాడు. ఎంతమంది రైతులు చనిపోతే ఎంతమంది ఇళ్ళలో పోయి పరామర్శించుడు? సెప్టెంబర్ అక్టోబర్లో రాజ్యం వెళ్ళింది ఎవరు? మీరు కాదా? 2000 మొన్న పోయిన సంవత్సరం సర్కార్లో ఉన్నది బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ. ఈ యొక్క కేసీఆర్ కాదా? ఈ కేటీఆర్ కాదా? ఈ హరీష్ రావు కాదా? లిక్కర్ కవిత కాదా? రాజ్యాన్ని నడిపింది. మరి దేవుడు చల్లగా చూడక వర్షాలు పడకపోతే మీ ప్రభుత్వ పరంగా మా మీద నిందలిస్తారా? అయినా కూడా మేము స్వీకరిస్తాం తప్పును. వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా మేము భయపడేది. మేము రైతుల పక్షాన ఉంటాం, ప్రజల పక్షాన ఉంటాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తీవ్రంగా అన్యాయం చేసింది ఎవరంటే కేసీఆర్. మా నీళ్ళండి, మా నీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాలో నీళ్లు పోతే ఎవరికి పోతున్నాయి నీళ్ళు అని చెప్తున్నా. ఏ పంట పొలాలకు పోతున్నాయి? 157 మండలాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గం ఉన్నప్పుడు ఏ నియోజకవర్గానికి నీళ్ళు ఇస్తామని చెప్పినాం. పంట పొలాలు ఎండిపోతే పరామర్శిస్తున్నామంటే దేనికి పరామర్శిస్తాం? ప్రజలు ఎవరైనా నమ్ముతున్నారా? మీ పార్టీ నాయకత్వం నేను నమ్ముతలేదు, మీ పార్టీ లీడర్లు నీ ఎంబడి ఉండలేదు. ఉన్న లీడర్లంతా రాజీనామా చేసి వేరే పార్టీలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరగబెట్టి కూడా మీలో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, దాని అనుబంధ సంఘాలు యువన కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, మహిళా కాంగ్రెస్, ఎస్సీసెల్, బీసీసెల్, సేవాదల్ అన్ని వర్గాలకు పిలుపునిచ్చుకుంటూ, అదేవిధంగా అన్ని ప్రజల వర్గాలకు పిలుపునిచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరూ కూడా మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.